జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ గందరగోళంగా స్టార్ట్ అయింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. అసలుకి జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఏ విషయాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒకసారి టీ బ్రేక్ అన్నారు, ఇప్పుడు మళ్ళీసారి 10 minutes బ్రేక్ ఇచ్చారు కదా. ప్రధానంగా ఏ సమస్యలపై జీహెచ్ఎంసీ కౌన్సిల్లో చర్చ జరుగుతుంది? జనరల్గా జీహెచ్ఎంసీలో జరగాల్సిన చర్చల్లో రోడ్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, అదేవిధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఇవన్నిటి మీద చర్చ జరగాలి. పార్కులు, ఇవన్నిటి మీద చర్చ, మౌలిక వసతులు. హైదరాబాద్కి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కి రోజుకు వలస వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు అంటే ఏంది? హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు? ఈరోజు ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మీద 5 రూపాయలకు ఈరోజు పొద్దున క్యాంటీన్లో ఇంత టిఫిన్ పెడుతున్నాం. ఇలాంటి మీద చర్చ జరగాలి. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా కార్పొరేటర్లు చెప్తారు, దాన్ని ఏమైనా సరిదిద్దుకునే దాని మీద చర్చ జరగాలి. మధ్యాహ్నం పూట అన్నం పెడతాం, ఆ అన్నం పెట్టే దాంట్లో మంచిగా ఉందా లేదా అనేది చర్చ జరగాలి. వేస్తున్న రోడ్లు ఎట్లున్నాయనే చర్చ జరగాలి. అన్ఫార్చునేట్లీ ఎక్స్ అఫీషియల్స్ వచ్చి ఇక్కడ రాష్ట్రం సంబంధించిన భూభారతం అంతా కూడా తీసుకొని వస్తే ఎట్లా చెప్పండి బ్రదర్? ఎంతవరకు సబబ్, ఎంతవరకు యాక్సెప్ట్ చేద్దాం మనం? మేము కూడా చర్చించాలనుకుంటున్నాం. ఐలా మీద జబర్దస్త్ చర్చ జరగాలి. ఐలా ఎందుకు ఈరోజు మేము జీవో 27 తెచ్చినా అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఐలా మీద చర్చను మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాము. దానికో సమయం, సందర్భం ఉంటుంది. ఈరోజు మౌలిక వసతుల మీద జరగాల్సిన చర్చ పక్కదారి పట్టొద్దని ఆలోచన. అంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకటి అంటున్నారు, ఇటు సిటీ అవుట్కట్లో కూడా భూ కుంభకోణానికి తెరలేపుతున్నారు. దీనిపైన ప్రధానంగా చర్చ జరగాలని అంటున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లనే రిక్వెస్ట్ చేస్తున్నారు, నీ ఇంటెనక రోడ్ గురించి మాట్లాడదాం భయ్. ఈడ ఎందుకు మనకు? మీ ఇంటెనక రోడ్ బాగాలేదు, ఆ రోడ్ గురించి మాట్లాడు. నీ ఇంటి పక్కన రోడ్ బాగాలేదు, ఆ రోడ్డు గురించి మాట్లాడు. నీ ముందర డ్రైనేజ్ వంగుతుంది, ఆ రోడ్డు గురించి మాట్లాడు. అవన్నీ అవసరం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఐలా మీద జరుగుతున్న జీవో 27 మీద భూములు దారాదత్తం చేసిన దాని మీద దారాదత్తం ఎవరు చేయడు. ఎవరి భూమి ఎవరికి ఇయ్యరు. 40 సంవత్సరాలుగా ఆ భూములలో ఉన్నోళ్ళకే ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ చేస్తున్నాం తప్ప ఏ రోజు కూడా వాళ్ళ భూములు ఫ్రీగా అడ్డబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా స్పష్టత ఉంది. ట్రాన్స్పరెన్సీ తోటి మేము ముందుకు పోతాం. బీజేపీ కార్పొరేటర్లు ఒకవైపు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకటే అంటున్నారు, నిధులు రావు, సమస్యలు పరిష్కారం కావు ఈ సమావేశాలు అంటున్నా. వాళ్ళందరూ నిధులు రావు అని అంటున్నారు. ఫెయిల్ అయిపోయారంటే ఒప్పుకోండి, బయటకు వచ్చి మీరు ఫెయిల్ అయ్యారని మీ ప్రజల ముందరకు చెప్పండి. మేము ఫెయిల్ అయిన 5 సంవత్సరాలు మేము చేసింది ఏం లేదు, మేము ఒరగబెట్టింది ఏం లేదని చెప్పానండి. ఒక్కరన్నా చూద్దాం. మరి ఈరోజు ఎందుకు జీహెచ్ఎంసీని ఆడిపోసుకోవాలి? ఎందుకు జీహెచ్ఎంసీని మనం అందరం బతున్నాం కదా, జీహెచ్ఎంసీతోనే మనందరం రోడ్లు వేస్తున్నాం కదా. జీహెచ్ఎంసీ పుణ్యమా అంటే మనందరం డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ పుణ్యమా అంటే వాటర్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇస్తుంది ఎవరు? జీహెచ్ఎంసీ కాదా? హెచ్ఎండబ్ల్యూఎస్ కాదా? ఎందుకు ఆడిపోసుకుంటారు సంస్థలని? ఎందుకు ఆఫీసర్ల మీద అడ్డగోలుగా మాట్లాడతారు? వాళ్ళందరూ చేస్తేనే కదా సిస్టమ్ నడుస్తుంది. ఈరోజు అంత ఈజీగా మాట్లాడడానికి ఏదైనా ఆలోచన చేయాలి కదా. నేను ఒకటి కోరుకుంటున్నా బ్రదర్, కార్పొరేటర్ అందరూ కూడా తెలుసు పనులు అవుతున్నాయని అందరికీ తెలుసు. ఆ పనులు ముందుకు పోవాలని ఆకాశిస్తున్నాను. ఇటు బీజేపీలకు ఎమ్మెల్యేల మధ్య ఏంటి అసలు ఇంతకుముందు గొడవ జరిగింది, వందే మాతర గీతం మీద ఏంటి గొడవ? లేదు, సభ్యులంతా సభ్యులంతా కూడా వచ్చి ఒకటే అడిగిరు. వందే మాతరం పాడాలా, అదే విధంగా అందశ్రీ గారి పాట కూడా పాడాలని జయ జయ తెలంగాణ, మన తెలంగాణ జాతీయ గీతం పాడినాము. అందశ్రీ గారు పాడిన పాట పాడినాం, అదేవిధంగా వందే మాతరం కూడా పాడినాం క్లియర్గా. అంటే ప్రజెంట్ మీ గవర్నమెంటే ఉంది, నిధుల కొరత ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు, మేము సమస్యలు లేవనెత్తున్నాం కానీ మాకు నిధులు మంజూరు చేయడం లేదు, సమస్యలు పరిష్కారం కావడం లేదు అంటున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా, ఆ కార్పొరేటర్లు ఎవరైతే అంటుర్రో మీరు 5 ఏళ్ళు ఫెయిల్ అయ్యారా? ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నాం బ్రదర్, ఇంకొక 10-20 రోజులు అయితే ఎగ్జామ్ అవుతుంది. మీరు రోడ్ వేయలేదంటే మీరు ఫెయిల్ అవుతారు, మీరు డ్రైనేజ్ కట్టలేదంటే ఫెయిల్ అవుతారు, స్ట్రీట్ లైట్ పెట్టలేదంటే మీరు ఫెయిల్ అవుతారు. ఎందుకు అధికారులను మీద నెపం వచ్చి పక్క జరిగిపోదాం అనుకుంటున్నారు? 5 ఏళ్ళు ఏం చేసిరు? 5 ఏళ్ళు ఎందుకు కష్టపడలేదు? 5 ఏళ్ళు ఎందుకు మీరు రోడ్ వేయలేకపోయారు? ఎందుకు డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేయలేకపోయారు? మీ ఫెయిల్యూర్సా కాదా? అంటే ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, మీరు సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? సమస్యల సాల్వ్ కోసం ఎందుకు పనిచేయట్లేదు? ప్రతి కాన్స్టిట్యున్సీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి కావాల్సిన నిధులు మంజూరు చేస్తూనే ఉన్నాము. ఏ కార్పొరేటర్ అడిగినా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము. రోడ్ల కోసం ఇస్తాం, డ్రైనేజ్ల కోసం ఇస్తాం. వాళ్ళ ఓపిక లేకుండా మేము ఏం చేయాలి? అంటే చర్చకు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నేత సహకరించడం లేదా? ఈ మౌలిక వసతులపై కానీ మౌలిక వసతులపైన జరగాల, దాన్ని పక్కుదోవ పట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి ఆబ్జెక్షన్ చేసినాం. ఓకే, మొత్తానికి ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మౌలిక వసతులు, అదేవిధంగా రోడ్లు, పారిశుద్ధ్యంపై ప్రధానంగా చర్చ జరగాలి. మరి ఈ విషయంలో మాత్రం ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎంఐఎం నేతలు కానీ పూర్తిగా సహకరించట్లేదు. దాంతోనే కొంతవరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరి ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చ జరగాలి. మరి జరిగితే మాత్రం మరి అన్నింటిని కూడా పరిష్కార మార్గాలు ఉంటాయని కూడా మరి కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.